వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాగంటి పాఠశాల. మాగంటి పాఠశాల యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ స్వాగతం, సుస్వాగతం. టుడే I would like to give explanation about the interest topic which is given in the first semester degree English syllabus. So according to the prescribed syllabus, we have to know the important grammar topic intonation. Intonation is a very interesting topic which is observed in our daily life, in daily speaking sentences. Actually, if you observe carefully, you know something about intonation and you can use this method in your speech. Whenever you want to speak, if you use this type of method, that will be given more powerful and more acceptable to by all. ఇంటోనేషన్ అనేటువంటిది ఒక ఇంపార్టెంట్ గ్రామర్ టాపిక్. ఇన్ టోన్, ఇన్ టోన్, ఇన్ అంటే లోపల, టోన్ అంటే గొంతు. గొంతు యొక్క స్వరములో వచ్చేటువంటి మార్పులు ఏ విధంగా ఉందో చెప్పేటువంటిది ఇంటోనేషన్. జనరల్గా ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు అవసరాన్ని బట్టి, అర్థాన్ని బట్టి, ప్రాధాన్యత బట్టి తమ యొక్క గొంతును, తన యొక్క స్వరాన్ని మార్చడం మనం గమనిస్తూ ఉంటాము. ఎవరూ కూడా ఎప్పుడూ కూడా ఒకే రకమైన స్థాయిలో మాట్లాడడం అనేటువంటిది జరగదు. అవసరాన్ని బట్టి మన యొక్క వాక్యాన్ని, మనం చెప్పే విషయాన్ని హెచ్చు తగ్గులతో స్వరంలో మార్పు అనేది వస్తుంది. యాక్చువల్గా ఇంటోనేషన్ అంటే ఏమిటి అంటే, ఇంటోనేషన్ అంటే మాట్లాడేటప్పుడు మనం ఒక వాక్యాన్ని మాట్లాడితే ఆ వాక్యం యొక్క స్వరాన్ని హెచ్చు తగ్గులతో మాట్లాడడం గమనించవచ్చు. మనం ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, మనం క్లాస్కి ఎంటర్ అయిన తర్వాత విద్యార్థులందరూ గుడ్ మార్నింగ్ సార్ అంటారు. మీరు ఎలా చెప్తున్నారంటే గుడ్ మార్నింగ్ సార్ అని హెచ్చు తగ్గులతో మీ యొక్క స్వరంలో మార్పు అనేది చేసి మీరు చెప్తారు. ఆ విధంగా మీరు చెప్పేదాన్ని, ఆ హెచ్చు తగ్గులను ఇంటోనేషన్ అంటారు. స్వరము పైకి, స్వరము కిందికి మార్పు చేస్తూ వాక్యం మాట్లాడినట్టయితే దాన్ని మనము ఇంటోనేషన్ అంటాము. అంటే మాటలు ఎలా ఉచ్చరిస్తాయో అది ఆ వాక్యం యొక్క అర్థాన్ని ఇస్తుంది. కాబట్టి ఒక వాక్యం యొక్క, మన భావం యొక్క ప్రాధాన్యతను చెప్పడానికి ఇంటోనేషన్ ఉపయోగపడుతుంది. అంటే మనం ఇచ్చేటువంటి ఒక వాక్యం యొక్క స్వరము యొక్క స్థాయిని బట్టి అది కోపమా, రిక్వెస్టా, కమాండింగా, స్టేట్మెంటా అనేటువంటి ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. క్లాస్లో వైల్ ఐ వాస్ టీచింగ్ ఏ లెసన్, all the students are listening carefully, but the students are talking each other. Then I got angry. అంటే క్లాస్లో ఇంట్రెస్ట్గా పాఠం చెప్తున్నప్పుడు అందరు విద్యార్థులు కూడా కాన్సన్ట్రేషన్తో నేను చెప్పేటువంటి కాంటెంట్ వింటూ ఉన్నప్పుడు ఇద్దరు మాత్రం ఒకరితో ఒకరు గుసగుసలాడుతూ మాట్లాడుతూ ఉన్నట్టయితే నాకు చిరాకు అనేటువంటిది, కోపం అనేటువంటిది, విసుగు అనేటువంటిది కలుగుతుంది. అప్పుడు ఏం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారు, మీరు క్లాసులో వింటున్నారా లేదా అనేటువంటి పదాన్ని హెచ్చు తగ్గులతో కోపం చూపించే విధంగా అక్కడ చెప్పడం జరుగుతుంది. ఆ వాక్యం అనేటువంటిది పలు రకాలైనటువంటి గొంతులో, స్వరములో మార్పు అనేటువంటి చూపించడం జరుగుతుంది. ఒకే రీతిలో మీరేం చేస్తున్నారు, మీరు విద్యార్థుల అని అనడం అనేటువంటిది జరగదు. అలా చెప్పినట్టయితే నా యొక్క భావము, నా యొక్క కోపము, నా యొక్క ఆలోచన అనేటువంటిది అర్థం కాదు. కాబట్టి మన యొక్క అర్థాన్ని, మన యొక్క భావాన్ని తెలియజేయాలి అన్నప్పుడు మన యొక్క స్వరములో మార్పులు అనేది రావాలి. ఆ విధంగా వచ్చేటువంటి మార్పులనే ఇంటోనేషన్ అంటారు. అంటే గట్టిగా చెప్పడం, చిన్నగా మాట్లాడడం, వాయిస్ పెంచడం, వాయిస్ తగ్గించడం, పిచ్
స్వరం యొక్క స్థాయి, పిచ్చుని పెంచడం, పిచ్చుని తగ్గించడం, ఈ విధంగా మార్పులు చేస్తే ఆ విధంగా చేసే మార్పులనే ఇంటోనేషన్ అంటారు. ఈ ఇంటోనేషన్ గురించి స్వరారోహణ, స్వర అవరోహణ అనే విధానంలో రకరకాలుగా ఉన్నాయి. ఈ ఇంటోనేషన్ అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో అందులో ఉన్న రకాలు ఎగ్జాంపుల్స్ గురించి చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ.